నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. కూకట్పల్లి స్వాన్ లేక్స్ అపార్ట్మెంట్లో గృహిణి రేణుకా అగర్వాల్పై జరిగిన ఘోర హత్య కేసును సైబరాబాద్ పోలీసులు విజయవంతంగా పరిష్కరించారు. హర్ష్ కుమార్, రోషన్ సింగ్ అనే హౌస్ హెల్పర్లను వారిని దాచిపెట్టిన రాజు వర్మని రాంచీ, జార్ఖండ్లో అరెస్ట్ చేశారు. సీన్లో సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యాల ఆధారంగా పోలీసులు నేరస్తులపై దృష్టి పెట్టి పట్టుకున్నారు. హత్య తర్వాత నేరస్తులు బంగారం, నగదు, వాచ్లను దొంగిలించి పరారయ్యారు. అరెస్టు తర్వాత నేరస్తులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. పోలీసులు మొత్తం బంగారం, వాచ్లు, మొబైల్ ఫోన్లు, అపార్ట్మెంట్ తాళాలను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రకారం నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాజీ మంత్రి కేటీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కఠిన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు ప్రధాని మోదీని కలిశారని, బీజేపీలో విలీనం అవ్వడానికి చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ స్థాయిని మించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మహేష్ కుమార్ గౌడ్ ప్రకారం కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచి ప్రజలకు నష్టం చేకూర్చిందని, 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్లకు సరిపడా నష్టం జరిగిందని పేర్కొన్నారు. కేటీఆర్ రాజకీయ శకం ముగిసిందని, మోదీని కవరిస్తూ రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. లా అండ్ ఆర్డర్ బాగుంటే పెట్టుబడులు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. జిల్లాల ఎస్పీలతో సమావేశంలో నూతన నేరాల తీరు, కొత్త తరహా నేరస్తులపై అప్డేట్ అవ్వాలని, రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించకూడదని చంద్రబాబు హెచ్చరించారు. ఈ విధంగా మాత్రమే రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్టంగా కొనసాగించగలమని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అక్రమ కేసులో పక్కా ప్లాన్ ప్రకారమే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆయన ఆత్మస్థైర్యానికి దెబ్బతీయడానికే అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవు అని చెప్పుకొచ్చారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్లో పర్యటన నిర్వహించారు. 2023 హింస తర్వాత ఇది మణిపూర్లో ఆయన తొలి పర్యటన. చురాచాంద్పూర్లో 7,300 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ పర్యటనలో అభివృద్ధి, సామాజిక సంక్షేమ అంశాలపై కేంద్రం దృష్టి ఉండనుంది. ప్రముఖ నటుడు విజయ్ టీవీకే పార్టీ అధినేతగా నేటి నుంచి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక ఫోకస్తో ఆయన కార్యకలాపాలు చేపట్టనున్నారు. విజయ్ తిరుచి నుండి ప్రాజెక్ట్ ప్రారంభిస్తూ రాష్ట్రంలో చురుకైన ఉద్యమం మొదలు పెడతారని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు కారణంగా విధించిన 50% టారిఫ్ దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసిందని అంగీకరించారు. ఇంటర్వ్యూలో ట్రంప్ ఇది అంత తేలికైన నిర్ణయం కాదు, ఈ చర్య భారత్తో విభేదాలకు దారితీస్తుంది అని చెప్పారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన అవాంతరాల నేపథ్యంలో త్వరలో ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదే విషయంపై అమెరికా రాయబారిగా నామినేట్ అయిన సెర్గియా గోర్ ఇది చిన్న అవాంతరం, భారత్ను మా వైపునకు ఆకర్షించడమే ప్రాధాన్యత అని పేర్కొన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యురాలు సుజాత తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట లొంగిపోయారు. సుజాతపై మొత్తం 106 కేసులున్నాయి. ఆమెపై 25 లక్షల రూపాయల రివార్డు ఉంది. అనారోగ్య కారణంగా ఆమె స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ తెలిపారు. డీజీపీ జితేందర్ ప్రకారం గత చర్చలతో మావోయిస్టులతో ఏ ఫలితాలు రాలేదు. సుజాతను రీహాబ్లో అన్ని సౌకర్యాలతో అందజేయాలని అధికారులు చెప్పారు. 2011లో ఆమె భర్త కిషన్ జీ ఎన్కౌంటర్లో చనిపోయారు. సుజాత లొంగుపోటుతో ఇప్పటి వరకు 404 యూజీ క్యాడర్లు, 4 రాష్ట్ర కమిటీ సభ్యులు, 1 డివిజన్ కమిటీ కార్యదర్శి, 8 డివిజనల్ సభ్యులు, 34 ఏరియా కమిటీ సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. అనిత ప్రెస్ మీట్ సాగా వైసీపీకి బాగా తగిలింది. వైసీపీ వెంటనే రోజాను రంగంలోకి దింపారు. రోజా మాట్లాడుతూ అనితకు అబద్ధాలు చెప్పడంతో ట్రైనింగ్ ఇస్తున్నారని, అనిత చూపించిన వీడియోలన్నీ ఫేక్ అని చెప్పుకొచ్చారు. అలాగే రోజా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 4 మెడికల్ కాలేజీల పేర్లు చెప్పి వాటిని చూసేందుకు రావాలని హోంమంత్రి అనితకు సవాల్ చేశారు. దీంతో ఈ మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.